ఊహించనిది జరిగింది. ఉత్కంఠకు తెరపడింది. నెల్లూరు నగర వైసీపీ అభ్యర్థి ఎవరన్న దానిపై ఆ పార్టీ అధిష్టానం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా ఉన్న ఖలీల్ అహ్మద్కు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పిస్తున్నట్లు 6వ జాబితాలో ప్రకటించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్యమైన పేరును తెరపైకి తెచ్చి రాష్ట్ర స్థాయిలో నెల్లూరును చర్చలో నిలిపింది. నెల్లూరు పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది పొంగూరు నారాయణ, పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్. పొంగూరు నారాయణ తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉండగా, అనిల్ కుమార్ యాదవ్ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు. 2 ప్రధాన పార్టీలకు సంబంధించి ఈ ఇద్దరు వ్యక్తులే బరిలో ఉంటుండగా ఈసారి ఎన్నికల్లోనూ వీరిద్దరి మధ్య పోటీ ఉంటుందని అంతా భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వైసీపీ అధిష్టానం అనూహ్యమైన పేరును తెరపైకి తెచ్చింది. అనేక సమీకరణలను లెక్కగట్టి ఇప్పటి వరకు 6 జాబితాలను వెల్లడించగా 6వ జాబితాలో నెల్లూరు నగర డిప్యూటీ మేయర్గా ఉన్న ఖలీల్ అహ్మద్ను నెల్లూరు నగర వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఖలీల్ వర్గీయులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇక నెల్లూరు నగర సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ను నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా 5వ జాబితాలో అధిష్టానం డిక్లేర్ చేయడం తెలిసిందే. వాస్తవానికి నెల్లూరు నగరం రూరల్ నియోజకవర్గం అంటే పార్టీ అధిష్టానాలకు చాలా కాలంగా ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. నాటి ఆనం రామనారాయణ రెడ్డి నుంచి నేటి అనిల్ వరకు నెల్లూరు నగరం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించారు. అందుకే ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు పార్టీలకు అతీతంగా పోటీ పడుతుంటారు. అలా గత 2 దఫాలుగా వైసీపీ ఈ స్థానాన్ని చేజిక్కించుకోగా ఈ దఫా కూడా విజయం సాధించి నగరంలో హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విల్లురుతోంది. టీడీపీ సైతం తమ అభ్యర్థిని గెలిపించి వైసీపీ అధిష్టానం ఆలోచనకు చెక్ పెట్టాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో నారాయణ అనిల్ మధ్య పోటీ ఉంటుందని భావించగా చివరి క్షణాల్లో అనూహ్యంగా ఖలీల్ అహ్మద్ను అవకాశం వరించింది. ఉద్దండులు బరిలో నిలిచిన నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈసారి మాత్రం వైసీపీ నుంచి ఖలీల్ అహ్మద్కు అవకాశం దక్కడం విభిన్నమనే చెప్పవచ్చు. ఓ దశలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వైసీపీ నుంచి నెల్లూరు నగర అభ్యర్థిగా బరిలో ఉంటారని తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. అనిల్ మార్పు కూడా ఆ కోవలోనే జరిగిందన్నది సింహపురిలో జోరుగా చర్చ అయింది. అయితే చివరకు ఖలీల్ అహ్మద్కు ఆ అవకాశం రావడం ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఖలీల్ వర్గీయులు మాత్రం ఈ ప్రకటనతో ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఇదిలా ఉంటే టీడీపీ తమ అభ్యర్థిగా ఇప్పుడు ఎవరిని బరిలో నిలుపుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కొద్ది కాలంగా జరుగుతున్న చర్చ ప్రకారం పొత్తులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారా, లేక టీడీపీ తమ పార్టీ అభ్యర్థిని బరిలో నిలుపుతుందా అన్న దానిపై ఆసక్తి ఏర్పడింది.